పూరీ జగన్నాథుడికి ప్రతి ఏడాది 15 రోజుల పాటు జ్వరం వస్తుందని చెబుతుంటారు. మరి దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథుడికి మాధవదాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఒకసారి అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది. తన జీవిత భాగస్వామిని కోల్పోవడంతో ఇకపై తన జీవితమంతా జగన్నాథుడి సేవ కొరకే అని అంకితం చేసేశాడు. అలా రోజంతా జగన్నాథుడికి పూజలు చేసుకుంటూ ఉండేవాడు. రోజులో కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ స్వామివారికి మాత్రం 3 పూటల నైవేద్యాన్ని సమర్పించేవాడు. అదంతా చూస్తున్న జగన్నాథుడు నిజంగా మాధవదాసుకి నాపై ఇంత భక్తి ఉందా అని చాలా సంతోషపడుతూ ఉండేవాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చి జగన్నాథుడు తనకి సమర్పించిన నైవేద్యాలన్నీ తింటూ ఉండేవాడు. అలా ఒకరోజు మాధవదాసుడికి సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా జగన్నాథుడు